పెట్టేశారు కదా. పవన్ కళ్యాణ్ ఎన్నన్నాడు, 6 8 అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి దాంట్లో ఏదైనా అతి చేతనైతే జనాలకు బియ్యం ఇవ్వడం మానేసి డబ్బులు ఇస్తానని పెట్టాలి. చెప్పాడు కదా ఆయన, బియ్యం వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి డబ్బులు ఇప్పిస్తానని. అది అట్లాగే 10 లక్షల రూపాయలు నియోజకవర్గానికి 500 మందికి ఇవి యాడ్ చేస్తే అద్భుతమైన సక్సెస్ అయినట్టు ఆయన. అంటే బియ్యం డబ్బులు ఇవ్వడంటే 35 రూపాయలు ఇచ్చేస్తారు మనకి, అంతే కదా. లేదంటే వీళ్ళ రాష్ట్ర వాటా మాత్రమే ఇస్తారా? రాష్ట్ర వాటా ఏముందని రూపాయి. అదే మరి నేను అడిగేది అదే. అప్పుడు జనం రాళ్ళు ఉచ్చుకు కొడతారు, కర్రలు కర్రత్తులు ఉచ్చుకు దిగుతారు అనమాట. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం కోరమంటే అది కోరతాడు. ఈయన అప్పుడప్పుడు ఇంట్లో చిన్నపిల్లాడు అలిగితే ఓ జీడి మొక్క అదనంగా కొనిపెట్టినట్టు బెల్లం మొక్క నోట్లో పెట్టి పక్కన కూర్చోబెట్టి ఆడుకోవాలి ఇస్తారు వాళ్ళు. ప్రాక్టికల్ గా మనం తెలియదు, తెలుసుకోవాలి. నాకు బాగా తెలుసు, నేను చాలా నాలెడ్జబుల్ పర్సన్ని అనుకునేవాడిని. ఇప్పుడు ఒక సామెత ఉంటది, తెలిసినోడికైనా చెప్పచ్చు, తెలియనోడికైనా చెప్పచ్చు. ఇప్పుడు సిపిఎస్ ఉంది, ఓపీఎస్ ఉంది. ముందు నేను గబక్కన దాని మీద ఏది పడితే అది మాట్లాడాల. ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడాక ఇప్పుడు జిపిఎస్, ఈ మూడిటి గురించి కూడా ముందు ఒక అవగాహన తెచ్చుకోవాలి. అవును. ఒక